హైదరాబాద్ ఆదర్శ్ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే దానం నాగేందర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో తనను కావాలనే టార్గెట్ చేశారని, అభివృద్ధిపై తనకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆటంకం కలిగించారని అన్నారు. ముఖ్యమంత్రిని కూడా కించపరిచే విధంగా మాట్లాడటంతో సహనం కోల్పోయి ఆ వ్యాఖ్యలు చేశానని ఆయన అన్నారు. అధికారం కోల్పోవడం వల్లే బీఆర్ఎస్ నేతలు ఆవేదనతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి బీఆర్ఎస్ నాయకులు సభను సజావుగా జరగకుండా అడ్డంకులు సృష్టించారని విమర్శించారు. అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏంటంటే, పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడే కానీ ఏ సభ్యుడైనా మాట్లాడాలి అంటే అది స్పీకర్ గారి పరిధి ఉంటుంది. స్పీకర్ గారి పొడగట్టు అది. స్పీకర్ గారు ఎవరికి అనుమతి ఇచ్చినా కూడా ఆ అనుమతికి అనుగుణంగానే ఆ సభ్యులు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగానే నేను అడగడం జరిగింది. హైదరాబాద్ సమస్య వచ్చింది కాబట్టి, హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాడిగా, హైదరాబాద్ నగరంలో సుమారు 6 పర్యాయాలు నేను ఎమ్మెల్యేగా, మరి 3 దశాబ్దాలుగా శాసనసభ్యుడిగా ఉండి, హైదరాబాద్ ప్రజల సమస్య వచ్చినప్పుడు హైదరాబాద్ అందరు ప్రజలు వచ్చి చెప్పుకోలేరు కాబట్టి, వాళ్ళకున్న సమస్యల మీద నాకు ఉన్నటువంటి అవగాహనని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నేను స్పీకర్ గారిని విన్నవించుకున్నప్పుడు స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో నేను మైక్ పట్టుకోగానే అక్కడి నుంచి ఉచ్చరించినటువంటి మాటల్ని వాళ్ళు మాట్లాడుతూ వాడు వీడు అని అక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నారు. నేను మాట్లాడింది మాత్రము మైక్లో వచ్చింది. వారు అక్కడి నుంచి మాట్లాడేది రికార్డులోకి ఎక్కలేదు. అదే మా దురదృష్టం.